ఎత్తున ఎంత జాబ్ మేళ జరుగుతుందో మీరు గమనించారు. వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ బడ్జెట్ లో వాళ్ళు చేసినటువంటి 8,00,11,000 ఇంకొక విషయం శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఇప్పట్లాగా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అభయహస్తం అని చెప్పేసి 6 గ్యారెంటీలు 420 హామీలు అని అంటే ఇవన్నీ ఇక మీదట నడవు. ఎందుకనంటే వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటారు. మీరు ఖచ్చితంగా ఇది చేస్తాము అని అంటే ఇది ఎట్లా చేస్తారు, దీనికి ఫీజిబిలిటీ ఏమాత్రం ఉంది అని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని చేసేటువంటి తరం మన ముందు ఉంది ఇప్పుడు. అలవి కానీ హామీలు మీ ఇష్టారీతిని మేము ఇదిగో ఇది చేస్తాం, అదిగో అది చేస్తాము, అల్లావుద్దీన్ అద్భుత దీపం తెస్తాం అని అంటే కుదరదు. ఫ్యాక్ట్ చెక్కే చెప్తున్నా వినండి, ఫ్యాక్ట్ చెక్కే చెప్తున్నా. 2023లో ఏదైతే ఉందో డిసెంబర్ లో మేము గెలిచాము, 2024లో ఏప్రిల్లో గెలిచాము. అదే విధంగా బీఆర్ఎస్ కి ఎంపీలు 0 చుట్టారు. తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థలు అయినటువంటి పంచాయతీ రాజ్ వ్యవస్థలో కూడా మేమే గెలిచాము, మున్సిపాలిటీలు కూడా మేమే గెలిచాము. మరి వాళ్ళ సిట్టింగ్ సీట్లు బై ఎలక్షన్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావచ్చు, అదే విధంగా జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ బంపర్ మళ్ళీ మాట్లాడతాను మీతో శ్రీనివాస్ గారు. సైడ్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఫ్యాక్ట్ చెక్ ఏమిటి? ఇదే కదా ఫ్యాక్ట్ చెక్ అంటే. యాక్చువల్ గా ఇంత క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే అన్ని హామీలు అమలు చేయలేకపోతుందో ప్రజలు అంటే మీరు 100 రోజుల్లో ఇస్తా అన్నారు కదా, 100 రోజుల్లో ఏది అనేది ఖచ్చితంగా వచ్చి కూర్చుంటారు. మాట వినండి మేడం, బడ్జెట్ ఉండాలి కదా. వాళ్ళు 8,11,000 అవన్నీ అదే అదే ఫ్యాక్ట్ చెక్. శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్యాక్ట్ చెక్ అంటే అదే. బట్టి ఏమర్థం అవుతుంది మనకు? సో కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేయగలదని యూత్ మొత్తం అర్థం చేసుకున్నారు. అందుకని మాకు ప్రతి ఓట్లలో కూడా ప్రతి ఎన్నిక ఏదైనా కూడా విజయం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అదే ఫ్యాక్ట్ చెక్ వెరీ క్లియర్. రామూర్తి గారు, కాంగ్రెస్ యూత్ కోసం చేసినటువంటి ఏవైతే వాళ్ళు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తాం కాబట్టి ఖచ్చితంగా యూత్ ఇప్పుడేంటి ఎప్పటి నుంచో గత దశాబ్దాల కాలం నుంచి కూడా మా వెంటే ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో కేటీఆర్ ఏం చెప్తున్నారంటే, ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్లతో పెట్టుకుంది, కొరివితో తలగొక్కున్నట్టు అయింది బీజేపీ పరిస్థితి. అయితే జెన్జీ అనేది చాలా అంటే ముందు ముందు తరాలన్నీ రాజకీయాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండబోతున్నాయి. కాబట్టి ప్రతి పార్టీ కూడా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సులు కూడా మీరు పెట్టి యూత్ ని అట్రాక్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. సో మరి మీరు యూత్ కి చెప్పేటువంటి మెసేజ్ ఏంటి? ఆ రుచేందో మాకు తెలుసా అండి. యువత ముఖ్యంగా ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే వాస్తవంగా మేము చూసాము కాబట్టి, గతంలో మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మేము క్లియర్ గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల యూత్ ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు వాళ్ళు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ప్రైవేట్ ఉద్యోగులు, దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది ఉన్నారు. అదే విధంగా నిరుద్యోగులు చాలా మేజర్ గా ఉన్నారు. అదే విధంగా రాజకీయాల్లో ఉన్న కొంత యువత కూడా ఉన్నది. అదే విధంగా యువ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. వీళ్ళంతా సత్వర న్యాయం, అదే విధంగా సత్వర పరిష్కారం కోరుకుంటున్నారు. అంతే తప్ప ఎన్ని అబద్ధాలు ఆడినా ఏం చెప్పినా కూడా వాళ్ళు క్రాస్ చెక్, మీరు మంచిగా చెప్పారు రోజా గారు, ఎందుకంటే క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా కూడా క్రాస్ చెక్ అయింది కదా రామ్మూర్తి గారు. అదే క్రాస్ చెక్ ప్రూఫ్ అయిందని చెప్పాను కదా నేను ఇందాక. ఎందుకు ఏదైనా గెలుపు కాంగ్రెస్ వస్తుంది, అదే క్రాస్ చెక్, అదే ప్రూఫ్. మన గెలుపు మన బల్పు పెంచద్దని చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ కూడా చెప్తున్నా, ఏ గెలుపైనా బల్పు పెంచద్దు ఎవరికైనా, అది మాకైనా మీకైనా ఎవరికైనా. ఇప్పుడు మాట్లాడే ముందు హద్దులు ఉండాలి. దేనికైనా కూడా ఒక పరిష్కారం. యూత్ ఏం కోరుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, గది మాట్లాడుకుంటుంది తప్ప గతంలో మీ ఎన్నికల్లో గెలిచినాం, ఎన్నికలు గెలిచిన తర్వాత యూత్ అంతా ఆదిత్యం ఉన్నది. అదే విధంగా జంజీలు చేసిన ఉద్యమాన్ని కూడా మీ అకౌంట్ లో వేసుకోవద్దు. ముఖ్యంగా చెప్తున్నా, ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన విజయం, ముఖ్యంగా నీట్ సంబంధించిన 23-24 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత, ఉద్యమం వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఏదైతే రాజకీయంగా జరిగిన అంశాలు, అదే విధంగా రాజకీయం కాపాడుకునే అంశాలు, అదే విధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఏ విధంగా ఢిల్లీ దిగి వచ్చింది. ఆ ఢిల్లీ దిగి రావడానికి కారణం ముఖ్యంగా జెన్జీలు మాత్రమే. మీ పార్టీ కాదు, మా పార్టీ కాదు, ఎవరి పార్టీ కాదు. ఇంకా కూడా పార్టీలకు మీరు పూసుకోకండి. ఏదో బట్టలకు దుమ్ము పూసుకొని అదే విధంగా ఇక్కడ గీరికపై గిట్ల చూపెట్టుకుంటా మొత్తం దేశవ్యాప్తంగా ఇక్కడ ఇది చిన్నగా ఏదో గీరికపోయినట్టు చూసుకుంటా మొత్తం మాసిపోయిన బట్టలు వేసుకొని వెనకకెళ్ళి ఫోటో దిగి మొత్తం ఇలా మొత్తం ఫోటో పెట్టి మొత్తం దేశవ్యాప్తంగా తిప్పుకుంటే అర్థం చేసుకున్నాడు ఎవరు లేడు. అర్థం చేసుకున్నాడు ఎవరు లేడు. ఆగండి, చెప్పనివ్వండి. దాదాపు 45 మినిట్స్ పైగానే మాట్లాడతారండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. దేశంలో ఎంతమంది యువత ఉన్నది? ఆగండి శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి. మీరు మాట్లాడతారు.
శ్రీనివాస్ రెడ్డి గారు ఓవర్లాప్ అవుతుంది, ఓవర్లాప్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఆగండి 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 బాబు ఆగండి. రేవంత్ రెడ్డి కొంచెం ఆగండి. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి అన్నట్టు 18 సంవత్సరాలు. ఒక్క నిమిషం ఆగండి భయ్య, ఆగండి. జర ఓపిక ఉండాలి మనిషికి. చెప్పే దమ్ము ఉన్నప్పుడు వినే దమ్ము కూడా ఉండాలి మనిషి. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఆగండి. ఎవడ మొదలాడతాడు? మీరా మొదలాడు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరే ఇందాక చెప్పారు కదా, పాయింట్స్ రాసుకోండి అని చెప్పారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు.